ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతాలు చేస్తుంది. ప్రతి పనికి యూజర్లు చాట్ జీపీటీ వంటి ఏఐ చాట్‌బట్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. తమ బాస్‌ను సెలవు అడగడానికి, లేదా ఈమెయిల్ రాయడం, లేదా కళాశాలల అసైన్‌మెంట్ కోసం పరిశోధన చేయడం వంటివి చేసినా, వైద్య సలహాలు, కంటెంట్ క్రియేట్ కోసం సలహాలు, ఇలా దాదాపు అన్నిటికీ ఏఐ చాట్‌బట్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ చాట్‌బట్‌లు చాలా సందర్భాల్లో సహాయపడతాయి, కానీ అవి సమస్యలు కూడా తెచ్చిపెడుతుంటాయి. ఈ నేపథ్యంలో చాట్ జీపీటీలో ఈ విషయాలపై అసలు సలహాలు అడగొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుత రోజుల్లో జబ్బు చేస్తే గూగుల్, యూట్యూబ్‌లలో సెర్చ్ చేసి సొంత వైద్యం చేసుకుంటున్నారు. ఇప్పుడు చాట్ జీపీటీలో కూడా సెర్చ్ చేస్తున్నారు. చాట్ జీపీటీ వంటి చాట్‌బట్‌లు వ్యాధి కారణాలు, లక్షణాలు, సాధ్యమయ్యే చికిత్సల గురించి మీకు ప్రతీదీ చెప్పగలిగినప్పటికీ, దాని నుండి సలహాలు తీసుకోవడం చిక్కుల్లో పడినట్టే. కొన్నిసార్లు లక్షణాల ఆధారంగా చాట్ జీపీటీ సాధారణ అనారోగ్యాన్ని తీవ్రమైనదిగా, లేదా తీవ్రమైన అనారోగ్యాన్ని తేలికపాటిదిగా తప్పుగా నిర్ధారించే అవకాశం ఉంటుంది. అందువల్ల చికిత్స కోసం ఎప్పుడూ వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. మీరు మానసిక ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటుంటే చాట్‌బట్‌లపై మాత్రమే ఆధారపడకండి. అవి కొంతవరకు సహాయపడతాయి, కానీ వాటిపై ఆధారపడడం వల్ల మీ సమస్యలు మరింతగా తీవ్రమవుతాయి. ఈ చాట్‌బట్‌లకు నిజ జీవిత అనుభవం లేదు, కాబట్టి దాని సలహా తీసుకోకుండా ఉండటమే మంచిది అంటున్నారు నిపుణులు. మీరు క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే, మీరు చేయవలసిన మొదటి పని దాని నుండి బయటికి పడడానికి ప్రయత్నించండి. అటువంటి పరిస్థితులలో చాట్‌బట్‌ను అడగడం వల్ల మీ ప్రాణాలకు ప్రమాదం జరగవచ్చు. సంక్షోభంలో ప్రతి క్షణం విలువైనది. కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా సురక్షితమైన ప్రదేశానికి చేరుకొని అత్యవసర సేవలను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఏఐ చాట్ జీపీటీతో సలహాలు కోరుతూ ఏ సాధనంతోనూ సున్నితమైన లేదా ప్రైవేట్ సమాచారాన్ని పంచుకోవద్దు. ప్రాంప్ట్ బాక్స్లో టైప్ చేసి ఓకేపై క్లిక్ చేసిన తర్వాత మీ వ్యక్తిగత సమాచారం మీది మాత్రమే కాకుండా కంపెనీ సర్వర్లలో నిల్వ చేయబడుతుంది. అది హ్యాకర్ చేతుల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. లేదా ఒక కంపెనీ తన చాట్‌బాట్‌కు శిక్షణ ఇవ్వడానికి దాన్ని ఉపయోగించే అవకాశం ఉంటుందంటున్నారు. సో, చాట్ జీపీటీ వాడేటప్పుడు జాగ్రత్తగా వాడండి. మీరు కూడా ఎలా వాడుతున్నారో చాట్ జీపీటీని కింద కామెంట్లు తెలియచేయండి.